హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. లాస్ట్ వీడియో చూసినట్లయితే దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. అదే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆదియోగి టెంపుల్ చూడడానికైతే బయలుదేరామన్నమాట. వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న చిన్న కోడల్లా కనిపించాయి. తీరా చూస్తే అవి మన నెమలిలు. ఎంత బాగున్నాయో అండి. జస్ట్ 10 feet డిఫరెన్స్ ఉందంతే. దగ్గరికి వెళ్తే ఎక్కడ ఎగిరిపోతాయో అని వెళ్ళలేదు. చూడండి, ఇది రోడ్డు అండ్ అవి అక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఆదియోగికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మన సద్గురు సన్నిధి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఒకటే రూట్, ఒకటే స్ట్రైట్ రోడ్ అండి. కొండల మీద ఉంటుంది అనమాట. కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. మరీ ఎంతగా ఉండదు కానీ ఒకటే రోడ్ ఉంటుంది. ఎటు చూసిన కొండలు. ఆ కొండల మధ్యలో శివయ్యనైతే మనం దర్శించుకోవచ్చు. మొదటిగా ఆ కొండ చివరి నుంచి మనకి నెలవంక అయితే కనిపిస్తుంది అనమాట. నెలవంక, ఆ తర్వాత నుత్తిని ఉన్న బొట్టు మనమైతే దర్శించుకోవచ్చు. అలా చూస్తూ ముందుకు వెళ్తే పూర్తి శివయ్యనైతే చూడొచ్చు. లేజర్ షో అయితే 7:15కి అలా స్టార్ట్ చేస్తారు. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 5 అయింది. సో ఇంకా 2 hours దాకా ఉందని పక్కనే ఉన్న జ్వాలా నరసింహస్వామి టెంపుల్ చూద్దామని వెళ్తున్నాం అనమాట. ఇదైతే స్టాచ్యూకి ముందే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఒకటే రోడ్ అండి, స్ట్రైట్ రోడ్ ఉంటుంది. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అని చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్తే కంపల్సరీ వెళ్ళండి. ఇదైతే ఒకటే స్ట్రైట్ రోడ్ అండ్ 1 రైట్ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఇదంతా కింద చాలా బాగుంటుంది. కాసేపు అక్కడ కార్ ఆపుకొని ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జాజ్వీకి కొంచెం ఫీవర్గా ఉంది. సో జాజ్వీ, మా హస్బెండ్ అయితే రాలేదు. ఆల్రెడీ 2 times అయితే వచ్చామండి ఇదే ప్లేస్కి. 3rd time. ఇక్కడ ఏంటంటే అవతల స్టెప్స్ ఉన్నాయి. ఒకవేళ స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇది ర్యాంప్ లాగా ఉంటుంది. మా అత్తమ్మకు కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో ఇటు సైడ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే ధ్వజస్తంభము. ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్, గోపురము ఉంటుంది. ఫుల్ మంకీలు అయితే ఉంటాయండి. మా పాప కొంచెం భయపడుతుంది వెళ్ళాలా లేదా అని. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల చూడడానికి కానీ అంతా. ఎవరైనా ఆదియోగి టెంపుల్కి వెళ్తే కంపల్సరీ ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తారండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్లో బిగ్ హాల్ అయితే ఉంటుంది. దాని లోపల అదే ఈ టెంపుల్ ఎలా వచ్చింది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారు. సో మేము క్విక్గా దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాం అనమాట. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ మెట్లు కూడా ఎక్కలేము అనుకుంటే ఇక్కడ సైడ్ ఇంకో మెట్లు ఉన్నాయండి. ఇటువైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే వచ్చేటప్పుడు ఈ మెట్లలో అయితే వచ్చాము. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.